ఏపీ తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై రోజు రోజుకి పూటపూటకి సమీకరణాలు మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు తదుపరి బీజేపీ అధ్యక్షుల నియామకం తాత్కాలికంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొద్ది నెలల పాటు కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరిని కొనసాగిస్తారని సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, ప్రతిరోజు కూడా ఒక కొత్త ట్విస్ట్ అన్న చందనది కూడా జరుగుతుంది. తెలంగాణ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది రోజుకొక లీకులన్న చందన ఎవరికి వారే తమకున్న పలుకుబడితో లాబింగ్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో అధ్యక్ష పదవి రేస్ లో తాము ఉన్నామని కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా కూడా లీకులు ఇస్తున్నారు. అయితే తదుపరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఆ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండబోతున్నారు. కొంతకాలం పాటు, కొన్ని రోజులే అని కూడా చెప్పొచ్చు మనము. సో తర్వాత తదుపరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికయ్యాక తర్వాత కూడా తదుపరి అధ్యక్షుడి చేతిలోనే పూర్తిగా పార్టీ పగ్గాలు ఉంటాయి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఒక కీలక నేత ఢిల్లీలో వెళ్లి లాబింగ్ చేసుకుంటే ఢిల్లీ పెద్దలు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పట్లో అయితే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి నుండి పురంధేశ్వరి కొనసాగుతారు. మరికొంత కాలం పాటు వేరే ఎవరిని కూడా రిప్లేస్ చేసేది లేదని కూడా చాలా క్లియర్ గా ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 4 ఎంపీలు కూడా పోటీ పడుతున్నారు. దాంట్లో ప్రధానంగా మనము ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ధర్మపురి అరవింద్ తో పాటు అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దీంతో పాటు ఎన్ రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నారు. అయితే పలు పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఎవరు నెక్స్ట్ అధ్యక్షుడు అనేది ఆకస్మికంగా కూడా తల్లోజు ఆచారి పేరు కూడా వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఆయన గతంలో కూడా ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తారు. సో ప్రస్తుతము నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అనేది కూడా పార్టీలో మరో 2 వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకటేమో ప్రధానంగా పార్టీలో సీనియారిటీ బేస్డ్ గా, అలాగే దాంతో పాటు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. సీనియర్లలో ఒకళ్ళకి మాత్రమే రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారనేది కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు ఏమో బీసీ నినాదం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే 2023 ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ తాము గెలిస్తే ఖచ్చితంగా బీసీ నేతనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది కూడా ప్రస్తుతం 4 రేస్ లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఆ 4లో కూడా ప్రత్యేకంగా 3 ఎంపీలు, అలాగే ఒక మాజీ ఎమ్మెల్సీ ఉన్నట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సో ఈ 4లో ఒకరు దాదాపు ఖరారు అనేది కూడా చెబుతున్నారు. కొంతమంది ఢిల్లీ నుండి కూడా ఇండివిజువల్ గా తమకున్న దగ్గరి పరిచయస్తులతోని దాదాపు ఉగాది వరకే బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఇంకా 2 వారాల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనకి కొద్ది రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీచరణ్, తెలంగాణలో అప్పుడు కొత్త బీజేపీ చీఫ్ ని నియమించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకు మళ్ళీ బీజేపీ చీఫ్ మార్పు విషయంలో వెనకడుగు పడింది? అయితే దానికి పలు వాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతము ఢిల్లీ పెద్దలు జాతీయ అధ్యక్షుడి నియామకం పనిలోనే తలమగ్నైనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడిని నియమించాక ఇంకా మిగిలిన రాష్ట్రాలకి కూడా అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ మేరకు కేరళలో ఆకస్మికంగా గతంలో కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ ని ఆకస్మికంగా తెరపై తీసుకొచ్చి ఆయన దాదాపు కేరళ ప్రెసిడెంట్ గా ఖరారు అయిపోయారు. ఇంకా తదుపరి తెలంగాణ రాష్ట్రానికి ఎవరు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మారుస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంకా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పటి నుంచే కూడా చర్చ జరిగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ లో ఖచ్చితంగా రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనేది కూడా ప్రచారంలో ఉండేది. కానీ ప్రస్తుతం అది డిలే అవుతూ వస్తోంది. సో కొంతమంది ఏమో ఉగాది తర్వాత ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుంది అంటున్నారు. కొంతమంది ఇంకో 2 వారాల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ మేరకు అబ్జర్వర్లు కూడా ప్రత్యేకంగా సునీల్ బన్సాల్ కూడా కొద్ది రోజుల కిందట వచ్చి రాత్రి పార్టీ ఆఫీస్ లో కూడా మీటింగ్ పెట్టి వెళ్ళినట్లు కూడా సమాచారము. సో ఏదేమైనా అప్పటికీ అభయ్ పాటిల్, సునీల్ బన్సాల్ వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి అనేది తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనేది ఉంటుందనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.
ఏపీ తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై రోజు రోజుకి పూటలు మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు తదుపరి బీజేపీ అధ్యక్షుల నియామకం తాత్కాలికంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొద్ది నెలల పాటు కిషన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్లో పురంధరేశ్వరిని కొనసాగిస్తారని సమాచారం.